లండన్ లో మాస్టర్స్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్థిరపడిన మనిషాను ఆమె భర్త దారుణంగా మోసగించి ప్రశ్నించినందుకు తీవ్రంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు తన భర్తతో పాటు అత్తమామల నుంచి కూడా తన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆరోపిస్తుంది. హైదరాబాద్ రాంపల్లికి చెందిన మనిష లండన్ లో ఉన్నత విద్య మాస్టర్స్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్థిరపడింది. ఉప్పల్ కు చెందిన సంతోష్ రెడ్డి, మనిష ఇద్దరు క్లాస్మేట్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా. నిన్ను ప్రేమిస్తున్నాను, మనం పెళ్లి చేసుకుందామని నమ్మించి సంతోష్ రెడ్డి మనిషాను ఇండియాకు రప్పించాడు. 2025లో ఇరు కుటుంబాల సమక్షంలో వీరిద్దరికి పెళ్లి జరిగింది. భారీగా ఆస్తులున్నాయి, రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకున్న సంతోష్ రెడ్డికి 40 తులాల బంగారం, ఓ ఫ్లాట్ కట్నంగా ఇచ్చారు. భార్య మనిషాకు తెలియకుండా భార్య స్నేహితులు, కుటుంబ సభ్యుల వద్ద సుమారు ₹1,00,00,000 సంతోష్ రెడ్డి అప్పు చేశాడు. డబ్బులు అప్పు విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయని, అదనపు కట్నం కోసం భర్త అత్తమామలు వేధిస్తున్నారని మనిష ఆవేదన వ్యక్తం చేసింది. నన్ను మోసం చేశారని నిలదీస్తే నా వెనుక అంబర్పేట శంకర్ అని అతని అనుచరులు ఉన్నారని, నన్ను నా తల్లిదండ్రులను బెదిరిస్తున్నాడని వాపోయింది. తాజాగా పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుతూ ఉండగా నాపై నా తల్లిదండ్రులపై దాడి చేశాడని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని తెలిపింది. నాకు, నా తల్లిదండ్రులకు భర్త సంతోష్ రెడ్డి, వారి కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని, తమకు పోలీసులు, ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేయాలని మనిష వేడుకుంది. అందరికీ నమస్కారం. కాయతి సంతోష్ రెడ్డి మా భర్త, నేను కాయతి మనిష. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అందరి సమక్షంలో ఒప్పించి నేను లండన్లో మాస్టర్స్ చేసి 4 ఏళ్ళ నుండి ఇండియాకి వచ్చిన. నా జాబ్ అన్ని వదులుకొని ఇండియాకి రా, పెళ్లి చేసుకొని మనం ఇద్దరం కలిసి లండన్కి వెళ్దామని చెప్పి 3,80,000 జీతం ఎడిట్ చేసి నన్ను మోసం చేసి, స్టాంపింగ్ ఉందని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. తను ఎప్పుడంటే అప్పుడు డబ్బులు ఇచ్చిన ఒక సటన్ అమౌంట్ నాకు ఇవ్వాలి, అది ఇవ్వాలని అంటే బంగారం కుదబెట్టుకొని నన్ను టార్చర్ చేసి బెడ్రూమ్లో రికార్డింగ్, వాష్రూమ్లో రికార్డింగ్, అన్ని రికార్డింగ్లు చేసి బ్లాక్మెయిల్ చేసుకుంటా, నేను డబ్బులు ఇవ్వను, ఏం చేసుకోపోవు చేసుకోపోవే అని మా మామయ్య నేను నమ్మి కడతానే అని అనడం, ఇవన్నీ అయినాయి. ఈ వేధింపులు తట్టుకోలేక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను. ఫస్ట్ కౌన్సిలింగ్కి వేస్తే కౌన్సిలింగ్కి కూడా రాలేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాక కూడా నువ్వు ప్రెగ్నెంట్ అయినావు, నువ్వేమంతనో తిరుగుతున్నావు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి నీకేదో లింక్ ఉందని ఎప్పుడు వేధిస్తుంటుండే. ఏమన్నంటే శంకర్ అన్న ఉన్నాడు నా వెనకాల. శంకర్ అన్న మనిషి కన్నీ ముదిరాజ్, తన అసలు పేరు ప్రవీణ్ ముదిరాజ్. ఆయనతో మా ఫ్రెండ్స్కి, నాతో వచ్చిన పెద్ద మనుషులందరికీ బెదిరించడం స్టార్ట్ చేసిండు. ఈ వేధింపులు తట్టుకోలేక ఏదైనా సరే ఇట్లా అన్ని లింకులు పెడుతుండని చెప్పి వాళ్ళ ఇంట్లోనే నేను కోర్టు ఎక్కుతా అని వెళ్తే వాళ్ళు ఒకరోజు గొడవ చేసి ఇంకొక రోజు పెడతాం, ఆ రోజు వచ్చి మాట్లాడుకుందాం అని అంటే నమ్మి మళ్ళీ మే 10కి ఒక డేట్ ఇచ్చారు. మే 10కి వెళ్తే తాళం వేసుకొని వెళ్ళారు. మా హస్బెండ్ పేరు మీద ఒక సంతింగ్ ఉంటే అక్కడ స్టోర్ రూమ్లో తాళం తీసుకొని నేను ఆ ఇంట్లోకి వెళ్తే నా మీదికి 3 పోలీసులను పంపించారు. 3 డేస్కి 3 మెంబర్స్ని. ఫస్ట్ శ్రీనివాసులు సార్ ఉప్పల్ పిఎస్ నుండి, తర్వాత గౌరీ నాయుడు సార్, తర్వాత మళ్ళీ శ్రీనివాసులు సార్. రోజు ఇట్లా వచ్చిరు న్యూసెన్స్ చేస్తున్నా అని. ఏ ప్రూఫ్ ఉన్నా సరే సార్ నన్ను అరెస్ట్ చేయండి అని కూడా చెప్పిన, వాదించుకున్నాం. మళ్ళీ మా మామయ్య 4th డే వచ్చి 25 lakhs పోయిందని మళ్ళీ చెప్పిండు, అది కూడా ప్రూవ్ చేసినాం. మళ్ళీ 2 lakhs అన్నాడు, అది ప్రూవ్ చేసినాం.